దేవునికి స్తోత్రములు. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు బల్ల విషయమే మనం ఆరాధన వర్తమానంలోకి వెళ్దాం. కృపమేడ మీకు వందనాలు. మొదటి వాడు కడపటి వాడైన యేసయ్య మీకు స్తోత్రాలు. మరణంను జయించి తిరిగి లేచి మీతో కూడా మమ్మల్ని బ్రతికించిన దేవా మీకు స్తోత్రాలు. ఈ సర్వ ప్రపంచంలోనైనా మీరు నా తండ్రి సిలువను మోసి సిలువను సహించి సిలువను జయించిన దేవుడు అని సర్వ ప్రపంచం ఈ యొక్క వేడుకలు జరుపుకొనిచుండగా అందులో మమ్మల్ని కూడా పాల్గొంపులు పంచుకునే భాగ్యాన్ని ఇచ్చిన మీ కృపకై మీకు స్తోత్రాలు. మీ దాసుని నిలబెట్టుకొని ఇంతవరకు మా కోసం నా ప్రభావం మీరు సిద్ధపరిచినటువంటి అమూల్యను బట్టి శ్రేష్టమైనటువంటి నా తండ్రి తలంతులను బట్టి మీకు వందనాలు. 3 విషయాల్లో మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభు. మా కొరకై మీ శ్రేష్టమైన దేశమును మీరు సిద్ధపరిచారని, తర్వాత అందులో మాకు స్థలము ఏర్పరిచారని, గృహాలు ఏర్పరిచారని నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. అంతేకాకుండా మేము చేసిన పనికి, మా విశ్వాసానికి, మా క్రమానికి, మా క్రమశిక్షణకి ప్రతిఫలాన్ని జీవితమును అనుగ్రహిస్తానని చెప్పిందేవో మీకు స్తోత్రాలు. ఈ 3 పొందాలంటే నా ప్రభావ మేము ఏ అర్హత కలిగి ఉండాలని మీ లేఖనం ద్వారా మీ అందు భయభక్తులు కలిగి నాయన మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మిమ్మల్ని వెంబడిస్తూ మీతో సాహసం మాకు అనుగ్రహించమని ఇప్పుడు నా తండ్రి మీ పరిశుద్ధ బల విషయమే లేఖనం తెలుసుండగా మీ ఆత్మతో మనం బలపరిచి మీ నాన్న మహిమ తెచ్చుకొని శ్రేష్టమైన మాటలు మీరే అధ్యక్షించి నడిపించి మాట్లాడమని మీ యొక్క చిన్న మందను మీరు దీవించమని ఏ స్నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏమో బాగుందిరా? బాగుంది కదా? తగ్గినట్టుకుంటారే. సరే, బల్ల విషయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి దేవుడు మనకు కూడా ఇక్కడ ఒక అప్పగింత ఇచ్చాడు. మన కోసం దేవుడి లోకంలో ఇప్పుడు ఆయన లేచాడని మనం ప్రకటిస్తున్నాం. లేచి పరలోకానికి భూలోకానికి వచ్చాడు, తిరిగి పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆ రాకడకు ఎదురు చూసేంత వరకు మనకు ఒక క్రమాన్ని, ఒక బాధ్యతను, ఒక విశ్వాసాన్ని కొనసాగించుటకు మన చేతుల్లో ఆయన పెట్టాడు. మనల్ని ఆయన చేతులు ఉంచుకున్నాడు, ఆయన మన చేతులు ఉంచాడు. చూద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పింది. కొన్ని మాటలు దేవుడు చెబుతున్నాడు. ఒకటి, అప్పగించాడు. మొదటి మాట ఏం చేశాడమ్మా? మన కోసం ఏం ఏర్పరిచాడు? అన్న అని చెప్పాడు. ఏం మన కోసం సిద్ధపరిచాడంట? శ్రేష్టమైన దేశాన్ని, లేక శ్రేష్టమైన పట్టణాన్ని. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మీకు అప్పగించాను. ఏం అప్పగించాడు ఆయన? మన పాపములు, మన అపరాధముల నిమిత్తం ఆయన వీపును మనకు అప్పగించాడు. దోషులకు, అపహసించే వారికి మన గాయములు కట్టడ కొరకై, మనల్ని ఆయన బిడ్డలుగా ఏర్పరచుట కొరకై, మనల్ని ఆయన రాజ్య నివాసులుగా చేసుకుంటూ ప్రయత్నముగా ఆయన శరీరాన్ని అప్పగించాడు. అది ప్రభు వల్ల పొంది తిని అంటున్నాడు. ఎవరు ఇస్తారది? ప్రభు ఇచ్చాడు. ఒక రక్షణ కార్యం. మనం కూర్చున్నామంటే జీవితాన్ని ఎవరు ఇచ్చారు మనకు? యేసయ్య మనకు ఇచ్చాడు. కాబట్టి ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనం కూడా ప్రభు శరీరం అని ఈ రొట్టెను సాధారణమైన రొట్టెని కాదు, దేవుని యొక్క శరీరం అని, అది పరిశుద్ధమైన శరీరం అని, సర్వ పాప నిమిత్తమై కొట్టబడినటువంటి శరీరం అని గుర్తెరిగి ఆ బలను తీసుకునే ముందు మనం ఏం చేయాలంట? ఒక క్రమాన్ని దేవుడు అప్పగించాడు.
ఏం చేయాలంట? ఏం చేయమని చెప్తున్నావు? కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం చేతిలో తీసుకుంటామో, ప్రభువా నాకు ఒక దినాన్ని మనకు అప్పగించాడు, ఇంకొక ప్రభు దినంలో పాలు పంపుకొచ్చిన భాగ్యాన్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన కృతజ్ఞతలు చెల్లించుటకు మనకు ఇచ్చాడు. మనం ఏ స్థితిలో ఉందమో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, అపరాధముల చేత పాపముల చేత సచ్చిన మనవల్ని ఆయన ఏం చేశాడు? ఆయనతో కూడా బ్రతికించాడు. ఈ దినం ఆయన ఏమయ్యాడు? ఈ దినం ఆయన ఏమైనాడని మనం చూస్తున్నాం. ఆయన సజీవుడైనాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడను, సజీవుడను, మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడను. మనవులు కూడా ఆయనతో కూడా యుగయుగాలు సజీవులుగా ఉండాలి అని అంటే ఆయన క్రమాన్ని మనం పాటించాలి. ఆయన లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరాన్ని తీసుకునే ముందు ఒక క్రమాన్ని మనకు అప్పగించాడు. ఏదో మామూలు యొక్క రొట్టెని మనం చేయబెట్టకూడదు. అది శ్రేష్టమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన, నిందారహితమైన, నిర్దోషైన, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన ప్రధాన యాజకుని యొక్క శరీరం అని గుర్తిరిగి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవాలి. అది ఒక క్రమం అన్నమాట. ఇక్కడ అందుకనే లేఖనాల్లో క్లియర్గా రాయబడింది, నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు. ఎందుకు తీసుకోవాలంటే ఆ శరీరాన్ని? ఆయన్ను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలా? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక లిస్టు పెట్టాడు ఆయన. అయ్యా, నా యొక్క పాపముల విషయమై, నా అతిక్రమముల విషయమై మీరు పరిహారం చెల్లించారు. నా శిక్షకు బదులుగా మీరు శిక్ష అనుభవించారు. నేను కొరడా దెబ్బలు తినవలసిందిగా మీరు కొరడా దెబ్బలు నా కోసం తిని మనకేమిచ్చాడు? ఆయన మనకు స్వస్థతనిచ్చాడు, విమోచనిచ్చాడు, విడుదలనిచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఈనాడు స్వతంత్రులుగా, సజీవులుగా, ఆరోగ్యంగా, ఆశ్చర్యకరంగా మనం ఈ పండుగ జరుపుకుంటున్నామంటే ఇది కేవలం ఆయన ఇవన్నిటిను జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం మనం చదివితే, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకోసం చేసుకున్నాడు? ఆయన గుణాతిశయములు ప్రకటన చేయాలని, ఆయన సువార్త ప్రకటించాలని, ఆయన క్రమాన్ని అనుసరించాలని. అంతేకాకుండా 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, చీకటిలో ఉన్నటువంటి మనవలను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి మనల్ని ఏర్పరచుకుని రాజులైన, యాజకులైన, పరిశుద్ధ జనముగా, తన సొత్తైన ప్రజలుగా మనం చేసుకున్నాడు. ఎందుకు? ఆయన వచ్చు పర్యంతం వరకు మనం ఆయన జ్ఞాపకం చేసుకుని, ఏమని, అవు ప్రభువా, నేను ఇంతకు ముందు చీకటిలో ఉన్నాను, పాపములో ఉన్నాను, అపవిత్రతలో ఉన్నాను, పడిపోయిన స్థితిలో ఉన్నాను, స్వస్థత ఏమాత్రం లేకుండా ఉన్నాను. మీరు రాకడ ద్వారా, మీరు పడిన శ్రమ ద్వారా, మీరు మోసిన శిలువ ద్వారా, మీరు కార్చిన రక్తం ద్వారా, మీరు ధరించిన ముళ్ళ కిరీటం ద్వారా, మీరు కొట్టబడేటువంటి శీలల మేకల ద్వారా, మీ మరణం ద్వారా మీరు పునరుత్థానం, మాకు పునరుద్ధానం ఇచ్చారు. అందుకని ఆయన వచ్చి పర్యంతం వరకు మనం ఏం చేయాలా? ఆ శ్రేష్టమైన దేశాన్ని, ఆ స్థలాన్ని, ఆ యొక్క జీతాన్ని మనం పొందాలంటే దేవుడిచ్చే జీతం, శిక్ష కాదు. మన శిక్ష యావత్ ఆయన కొట్టువేశాడు. ఈ పరిశుద్ధ బలను మనకు అప్పగించాడు. ఒకటి పాత్రను అప్పగించాడు, ఆయన శరీర బదులుగా రొట్టెను అప్పగించాడు, మన వాక్యాన్ని ఆయన అప్పగించాడు. ఈ 3 ఈ లోకంలో మనకు అప్పగించి సువార్తను ప్రకటించి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చేంత వరకు ఈ సువార్తను ప్రకటిస్తూ అపోస్తలుల కార్యం 2:43లో ప్రభువు యొక్క శిష్యులు, విశ్వాసులు చేసినట్లుగా ఏం చేశారు? వాళ్ళు అనుదినము ప్రతి ఇంట్లో రొట్టె విరుచుటయందును, సహవాసమందును, ప్రార్థన చేయటందును వారు ఎడతెగక ఉన్నారు. ఇవి జ్ఞాపకం చేసుకోవాలా, ఇలా నడచాలా. అందుకనే ఈ రకంగా మనము బలను, పరిశుద్ధమైన బలను ఎంచుకుంటూ ఆయన జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని, యాగాన్ని, శ్రమను జ్ఞాపకం చేసుకుని మనం నూతన జీవితం కలిగి ప్రతి దినము
ఎల్లప్పుడూ మనం ఆయన కృతజ్ఞాస్తులు చెల్లించి తీసుకోవాలి. అది ఎవరి కోసం ఇచ్చిన అంటాడు, ఇది మీ కొరకైనా నా శరీరం. మీరంటే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొంది ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తున్నారో వారి కోసం ఈ శరీరం. అందరి కోసం కాదు. ఏర్పరచబడిన వారు, దేవుడు ఎన్నుకొనబడిన వారు, ప్రత్యేక జనం, దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా జీవించే వారి కోసము అక్కడ కోడ్ చెప్పాడంట. ఇది మీ కొరకైనా అంటే ఒక గుంపు అన్నమాట. అయితే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైతే ఆ కాలంలో అయితే దేవుడు అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు ఉండాల. అందరూ ఆయన ఉద్దేశం అది, ఆయన ప్రణాళిక అనేది, ఆయన ఆలోచన అది, ఆయన కోరిక అది, ఆయన ఆశయము అది. అందరూ ఇందులో పాలుపంపులు పొందుకోవాలి. ఆ మూడు మనం పొందాలంటే అన్న చెప్పిన ఆ శ్రేష్టమైన దేశంలో మనం నివసించాలంటే, అక్కడ పోయి మనం ఆ స్థలంలో ఉండాలంటే దేవుడు అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి. 1వ వచనంలో ఉంది 14 యోహాను సువార్త, మీ హృదయమును కలవరపడనీయకుడి, మీరు భయపడకుడి. ఎందుకు కలవరపడనీయకమంటున్నాడు? ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 14 మొదటి వచనంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఏంటి, ఆయన తండ్రి ఏంటి, అనేకమైన నివాసం ఉన్నాయి అన్నమాట. ఆయన కొరత లేదు. ఆయన అందరి కోసం ఒక్కడే బలి అయ్యాడు. మనందరి కోసం ఆయన శరీరాన్ని ఒకటే రొట్టె. దేవుడు ఒక్కడే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఇంకేందమ్మా ఒకటే, విశ్వాసం ఒక్కటే, అన్నీ దేవుడు ఒక్కటే. అందులో మనం ఉన్నాం. ఆ ఒక్కట్లో మనం కూడా అలసినాం. మనిషిలో ఈ పార్ట్స్ ఎన్నెన్ని ఉన్నాయో అన్ని కలిసి కూడా ఒక వ్యక్తికే ఉన్నాయి. అందులో ఏది బాధపడినా కూడా లేదా. అందుకని దేవుడు అంటున్నాడు, ఇది మీ కొరకైనా నా శరీరము. ఇది ఎవరి శరీరం కాదు, విరవబడిన నలగొట్టబడిన మనందరి పాపాన్ని కోసం క్రయధనముగా చెల్లించింది పరిశుద్ధమైన శరీరం అని గుర్తెరిగి మనము ఆయన రాకడ ప్రాంతాన్ని గుణాతిశయములు జ్ఞాపకము చేసుకోవాలా. కాబట్టి మనం ముందుకెళ్దాం. ఆ తర్వాత అది శరీరం వరకు. ఇప్పుడు మాట్లాడుకున్నది శరీరం. ఆ తర్వాత ఆయన రక్తమును గురించి మాట్లాడుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు, రాజులకు రారాజు, భూమికి రాజే, అన్యులకు రాజే. ఆయన దేవుని వాక్యం చెప్పబడుతుంది 47వ కీర్తనలో మనం చూసినట్లయితే, ఆయన భూమి అంతటికి రాజు అయినాడు, అన్యజనులకు రాజు అయినాడు, రాజులకు రారాజై కూడా ఉన్నాడు, ఆయన రక్షకుడు ఉన్నాడు, మనందరి కోసం క్రయధనం చెల్లించినటువంటి వాడు. చూడండి, మనము చూసినట్లయితే 25వ వచనంలో, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వల్ల, నా శరీరము నా రక్తం. చూడండి, దేవుడు ఒక ప్రత్యేకమైన మాట అక్కడ చెబుతున్నాడు. ఆయన చెబుతున్నాడు, నా శరీరం, పొరపాటు పడద్దు, ఇది నా శరీరం, నా రక్తం. ఈ పాత్రలు ఉండేది ఏ గొర్రెపిల్ల రక్తమో ఏ ఎద్దు రక్తమో కాదు, కానీ ఇది నా రక్తం. ఇది సర్వలోక పాప నివార్థమై సిందించబడినటువంటి పవిత్రమైన రక్తం. ఆ రక్తాన్ని తాకాలంటే ఒక కండిషన్ దేవుడు పెట్టాడు. ఆ పాత్రను ముట్టుకోవాలంటే ఒక పరీక్షను దేవుడు పెట్టాడు. ఏమేమంటున్నాడంటే 27వ వచనం నేను చూస్తే, కాబట్టి ఏమా కాబట్టి ఎవడ అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అయితే అపరాధి కాకుండా ఉండాలంటే ఎలా ఉండాలా? ఏమా చూడండి, ఇప్పుడు మనం చదివినాం కదా, కాబట్టి ఎవడు అయోగ్యముగా అన్నాడు కదా, ఆ తీసేసి చదవండి. వాడు అపరాధి కాడు. అంటే మనము అపరాధి కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా?
యోగ్యముగా అందులో చేయాలి. యోగ్యము అంటే పవిత్రత. దేవుడు చూసినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే 1 పేతురు 1:14 చెప్పినట్లుగా నేను పరిశుద్ధుడును మీరు కూడా పరిశుద్ధమైన రక్తం కాబట్టి అందులో చేయవేయాలి. ఆయన ముందే చెప్పాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తం కాబట్టి మీరు పొరపాటు పడి అయోగ్యముగా, అపరాధిగా, దోషిగా, లోకానుసారముగా ఉంటూ అందులో చేయి వేసినట్లయితే శిక్షకు పాత్రులము అవుతాం. కాబట్టి మనల్ని ఏం చేయమంటున్నాడంటే దేవుని యొక్క 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేయాలా? చర్చించుకోవాలా. మనం ఎక్కడ తప్పిపోయాము, ఒక అవకాశాన్ని ఇచ్చున్నాడు ముందే, ముట్టుకోక ముందే. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మాట రాసిన సొలొమోను, జ్ఞానియుడు సొలొమోను ఏమన్నాడు? నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన హెచ్చరిస్తున్నాడు ముందే. అక్కడి వరకు పోకముందే, ఆ ముట్టుకోకముందే, ఆ పట్టుకోకముందే, ఆ త్రాగకముందే, ఆ తినకముందే మనం ఏం చేయాలంట? పరీక్షించుకోమంటున్నాడు. పరీక్షించుకోవడం అంటే ఒప్పుకోవడం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, నీ పాపం నువ్వు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నువ్వు నీతిమంతుడు కనుక నీ పాపం ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. అయోగ్యమైన స్థితిలో ఉన్నవాడిని యోగ్యునిగా చేస్తాడు. అయితే మనం ఒప్పుకోవాలా, ప్రభువా ఈ దినాన్ని నాకు అనుగ్రహించారు, ఈ బలను మీరు అనుగ్రహించారు, నేను ఇదిగో పలానా విషయంలో తప్పిపోయాను, ప్రభువా నన్ను క్షమించండి, నీ పాత్రం ముట్టుకునే యోగ్యతను నాకు దయచేయమని ముందే క్షమాపణ అడిగి అందులో చెయ్యి వేయమని పరీక్షించుకోమంటే అంతే. ఇప్పుడు మనం ఎగ్జామ్ కూడా రాస్తే తర్వాత వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాటన్నిటిని ఒకసారి మనము చూసుకుంటాం. ఈ క్వశ్చన్ కరెక్ట్గా రాసామా లేదా, రాసింటే మార్కులు పడతాయి, రాయకపోతే మనకు ఆటోమేటిక్గా డిక్లేర్ అయిపోతుంది, నేను తప్పు రాశాను, నేను ఇందులో నుంచి పాసు కాలేను, మార్కులు పడవనేటువంటి. అలానే ప్రభు వాక్యం ఏంటంటే ప్రతి విషయానికి నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ ఉద్దేశము, నీ తలంపులను ఏం చేయాలంట? సరి చేసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ కూడా ఇది బల్ల నా శరీరం, ఇది యేసయ్య శరీరం అని, యేసయ్య రక్తం అని, పరిశుద్ధమైన రక్తం శరీరం అని మనం గుర్తెరిగి అందులో పాలు పంపులు పంచుకొని ముందే మనకు అవకాశం ఇస్తున్నాడు. అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే తెలిసి అగ్నిలో చేయవేట కంటే తెలుసుకొని అగ్నికి దూరముగా ఉండడము మంచిది అని చెప్తా ఉన్నమాట లేఖనాలు. ప్రభు చెప్తున్నా, నేను చెప్పేది కాదు. ఇక్కడ ఏమనుందంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగం. ఎలాగ చేయాలా? మనం చూసినట్లయితే నోవాహు ఆదికాండము 6వ అధ్యాయం ఆఖరు వచనంలో, 7వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాస్తాడంటే, నోవాహు అట్లు చేసెను. ఎట్లు చేశాడు ఆయన? దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు నెరవేర్చినట్టుంది. ఆచితూచకుండా ఏదైతే ప్రభు ఆజ్ఞ ఇచ్చాడో, ప్రభు లేఖనాలు చెప్తూ వచ్చాయో, ప్రభు మాట్లాడుతూ వచ్చాడో, ప్రభు హెచ్చరిస్తూ వచ్చాడో ఆ విధంగా చేసి ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ రక్షణ వడలో భూమి అంతా ప్రళయంతో మునిగిపోయినా కూడా నోవాహు కుటుంబము రక్షించబడింది. వారి ద్వారా ఒక సృష్టి తయారైపోయింది అనమాట. అలానే మనం ఏం చేయాలంటే, ఇక్కడ లేఖనాలు క్లియర్గా రాసింది కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను, ఎందుకంటే యేసుక్రీస్తు తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, దేవుని చిత్త ప్రకారం చదవండి 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుంచి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకుంటాం. ముందు ఆయన ముందు తన్ను తాను అప్పగించుకో, మనల్ని కూడా తన్ను తాను పరీక్షించుకోమంటున్నాడు. ముందు పరీక్షించుకో. మన పాపముల నిమిత్తం ఇప్పుడు దుష్టకాలం నడుస్తూ ఉంది, సాతాను క్రియలు ఎక్కువైపోయినాయి, పాపం ఎక్కువైపోయింది, దేవుని వెంబడించే వాళ్ళారు
దేవుని వార్తకు సువార్తకు ఆటంకాలు ఎక్కువైతే గవర్నమెంట్ కూడా రాస్తూనే ఉంది. ఇప్పుడు చట్టాలు కూడా తయారు చేస్తున్నాయి. ఎవరైతే ఈ యేసుక్రీస్తు మందిరానికి వెళ్తారో వాళ్ళకు కేటగిరీల నుంచి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ తీసేయమంటుంది. అంత్యదినాలు మనము ఆచార పండగ చేసుకునేవారం కాకుండా దేవుని ఆచరించేవారుగా ఉండాలి. తను తాను అప్పగించుకున్నాడు. మనల్ని ఏమంటున్నాడు అంటే అప్పగించుకోవద్దు కానీ తను తాను పరీక్షించుకోమంటున్నాడు. పరీక్షించుకుంటే ఏమవుతుంది? మనం పాస్ అవుతాం, మనం పవిత్రులమవుతాం. పరీక్షించుకొని సరిచేసుకొని ఇందులో చేయవాలి. ఏమంటున్నాడంటే ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను, ప్రభు శరీరం అని వివేచింపక. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరం అనే ఆలోచన లేకుండా ఏం చేయాలమ్మా? విశ్వాసం లేకుండా ఆచారం మాత్రం మనం ఆచరించినట్లయితే దానికి జరగబోయేది ఏంటంటే వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. శిక్ష కావాలంటే అట్లనే మనం తాగేయచ్చు. శిక్ష లేకుండా ఉండాలంటే ఇది ప్రభు శరీరం అని గుర్తెరిగి ఆయన రాకడ పర్యంతం మనకు ఆయన చేసినటువంటి త్యాగాన్ని, శ్రమను, బలిని, రక్షణ కార్యాన్ని గుర్తు చేసుకుంటూ ఒకరోజు చేసేది కాదు, ఆయన వచ్చు పర్యాంతం వరకు మనం పరీక్షించుకునే ఉంటుండాలి, పవిత్రంగానే ఉండాలి, పరిశుద్ధంగానే ఉండాలి, పాత్రలో చేయి వేస్తూ ఉండాలి. మరి లేఖనం ప్రకారంగా దేవుడు ఇచ్చిన గొప్ప సమయంలో ఈ బల్ల విషయంలో దేవుడు మన కోసం అప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన మన కోసం రక్తం చిందించాడు. సిలువలో 3 చేశాడు. ఏం చేశాడు? సిలువ ఒకటి మోసిన సిలువ. ఏం చేశాడు ఆయన? మొదటిగా సిలువను మోసాడు. తర్వాత ఏం చేశాడు? సహించిన సిలువ. ఎన్ని కొరడా దెబ్బలు కొడుతున్నా, ఎన్ని బల్లెపోట్లు కొడుతున్నా, ఉమ్మి వేస్తున్నా, పిడుగుద్దులు గుద్దుతున్నా, ఎంటుకలు పెరుగుతున్నా అనిచి ముళ్ళ కిరీటం ధరింపజేస్తున్నా, వాటన్నిటిని సహించాడు. మీకు గుర్తుండాల, మోసిన సిలువ, సహించిన సిలువ. సిలువ ఒకటే, కార్యాలు వేరు, పనులు వేరు. ఆయన మన కోసం సిలువను మోసాడు, మన కోసం ఆయన అన్ని శ్రమలు సహించాడు. మూడోది జయించిన సిలువ. ఏ సిలువ అది? జయించాడు. ఇదే మరణాన్ని జయించాడు. పాతి పెట్టబడాడు, సిలువలో మరణించాడు, మరణాన్ని జయించాడు, మరణములు విరిచాడు. ఆయన జయించింది కాకుండా కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా 13-15 కలిసి ఉంటుంది. మన మీద రుణముగాను, భారముగాను, అప్పుగాను, రాతపూర్వకంగా రాయబడిన ప్రతి పాపాన్ని ఆయన పరిశుద్ధం రక్తం చేత తుడిచి 3 మేకల మధ్యలో దాన్ని సిలువకు కొట్టివేశాడు. కాబట్టి ఆ శ్రమను మనం గుర్తు చేసుకుంటూ మనం ముందు సాగుతూ పవిత్రంగా ఈ పాత్రలు మనం పరీక్షించుకొని ముందుకు సాగాలి. మన కోసం ఆయన ఏం చేశాడు? సిలువను మోసాడు, సిలువను సహించాడు, సిలువను జయించాడు. ఈ 3 జ్ఞాపకం చేసుకుంటూ అందులో అన్ని లేఖనాలు అందులోనే ఉన్నాయి, ఆయన మాటలన్నీ అందులో ఉన్నాయి. ఈ పవిత్రమైన బల్ల ఆ విధంగా మనకు అప్పగించి వెళ్ళాడు. ఆయన రాకడ పర్యంతం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పాదాల ఎదుట మనం సాగిలపడుతూ బలలో చేవేస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక సమయం ఇచ్చి నన్ను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను.